సీఎం జగన్ మీద జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ దాడి చేయించింది టీడీపీ నేతలే అని వైసీపీ, కాదు సింపతి కోసమే వైసీపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేతలు ఆరోపణల యుద్ధం చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఎట్టకేలకు జగన్ మీద దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. సతీష్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు గుర్తించారు. నిందితుడి కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా సతీష్ ను అరెస్ట్ చేశారు. నిందితుడి విచారణ తర్వాత రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. సతీష్ ఉద్దేశపూర్వకంగానే జగన్ ను చంపాలనే ఈ దాడి చేసినట్లు నిర్ధారించారు. ఇందుకోసం కార్యకర్తల్లో ఒకటిగా కలిసిపోయి దాడి చేసినట్లు సతీష్ ఒప్పుకున్నాడని చెప్పారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఓ రాయి తీసుకువచ్చి డాబాకోట్ల సెంటర్ వద్ద జగన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడట సతీష్. కానీ అక్కడ పోలీసులు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడట. తర్వాత జగన్ యాత్ర వివేకానంద స్కూల్ దగ్గరికి చేరుకోవడం, అక్కడ లైట్స్ కూడా లేకపోవడంతో అక్కడ దాడి చేశాడట. 100 మీటర్ల దూరం నుంచి ఓ బెంచ్ పక్కన దాక్కుని దాడి చేశాడట. దాడి చేసిన వెంటనే అక్కడ ఉన్న కొందరు కార్యకర్తలు సతీష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించినా వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయాడట. ఇదంతా దుర్గారావు అనే వ్యక్తి చెప్తేనే చేశానని చెప్పాడట సతీష్. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే, ఈ కేసులో ఏటూగా ఉన్న దుర్గారావు టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి. దుర్గారావు డబ్బులిస్తానంటేనే సతీష్ దాడి చేశానని రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు పోలీసులు. దాడి తర్వాత సతీష్ దుర్గారావుకు ఫోన్ చేశాడని, మొదట ఫోన్ కట్ చేసిన దుర్గారావు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని చెప్పారు. దుర్గారావు ఫోన్ ఆఫ్ అవడంతో అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడట సతీష్. సతీష్ వెళ్లిన రూట్లో సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సతీష్ ను రాజేశ్వరిపేటలో అరెస్ట్ చేశారు పోలీసులు. సతీష్ గతంలో కూడా ఓ సెల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఓవరాల్ గా ఈ దాడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీకి లింక్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సింపతి కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నాడంటూ చెప్తున్న టీడీపీ నేతలు ఈ రిమాండ్ రిపోర్ట్ ను ఎలా డిఫెండ్ చేస్తారో చూడాలి.